కొత్తది కొన్నావా? అవునమ్మా. వాణి, చెప్పండమ్మా. పొరపాటు జరిగిన తర్వాత సరిదిద్దుకోవడం కాదు, అసలు పొరపాటే జరగకుండా జాగ్రత్త పడ్డం నేర్చుకో. సరేమ్మా. చదువు మనిషికి లోక జ్ఞానం నేర్పిస్తుంది. కానీ నువ్వు చదువుకుని కూడా పర్ఫ్యూమ్ విషయంలో నువ్వు అజ్ఞానిలా పేరు చదవకపోవడం వల్లే ఈ ప్రాబ్లం అయింది. చదువురాని వాళ్ళకి ఈ ఇంట్లోనే కాదు, నా కంటి ముందు నిలబడే అర్హత కూడా లేదు. చదువుకున్న దానివి, రామాయణం గురించి తెలుసుకున్న దానివి. ఇక నుంచైనా కంగారులో కాకుండా కామన్ సెన్స్ తో ఆలోచించు. మీరు అనుకుంటున్నట్టు నాకు చదువు రాదని చెప్పలేకపోతున్నందుకు నన్ను క్షమించండి అమ్మగారు. చదువు విషయంలో అబద్ధం చెప్తుంది. మిమ్మల్ని మోసం చేయాలని కాదు, మీ ఇంట్లో ఒక మనిషిగా ఉండాలని, పెద్దయ్య గారిని మిమ్మల్ని ఒకటి చేయాలని. వాణి, నేను చెప్తున్నది నీకు అర్థమవుతోందా? అమ్మా, ఇంకెప్పుడు పొరపాటు జరగకుండా చూసుకుంటానమ్మా. ఓకే, వెళ్ళు. నీకోసం నేను వస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నవ్య? కాసేపు ఉండొచ్చుగా. నన్ను టచ్ చెయ్యదు. ఓకే ఓకే, నీకు తాళి కట్టి నా పక్కన నిల్చోబెడదాం అనుకున్నా. కాకపోతే నువ్వు టచ్ చేయొద్దంటే ఆగిపోవాల్సి వస్తుంది. వెరీ బ్యాడ్. అసలు నిన్ను కాదే, ఆ సరస్సుని. హే, సరస్సు గురించి మాట్లాడకు. తన పేరెత్తే రైట్ కూడా నీకు లేదు. ఏంటి ఈ అభిమానం విశ్వాసం అంతా నీ లైఫ్ ని సేవ్ చేసినందుకే? అవును, తన విలువ గొప్పతనం తెలుసుకోవాలంటే నీకు మీ అమ్మకి ఈ జన్మ సరిపోదు. ఆహా, అవునా? ఈ జన్మకి నాకు నువ్వు చాలు, వేరే వాళ్ళ గురించి నాకెందుకే. వదలను. సరస్సు గొప్పతనం కాదు, ఈ రోజు నా గొప్పతనం ఏంటో చూపిస్తా. వదలమంటుంటే. నవ్య మేడం, రే వదలరా. పానకంలో పడకలా ఎవడ్రా నువ్వు? నా గురించి నీకెందుకురా? రేయ్, నన్నే టచ్ చేస్తావా? ఏ అంటు రోగాలు ఏమన్నా ఉన్నాయా అంతగా రియాక్ట్ అవుతున్నావు? రోగం కాదురా, నీ ప్రాణం తీస్తా. రాహుల్ బాబుకి ఇప్పుడే కాల్ చేస్తాను, అప్పుడు తెలుస్తుంది ఎవరు ప్రాణాలు ఎవరు తీస్తారో. ఎరా, వాడి పేరు చెప్పి భయపెడుతున్నావా? కాల్ చేసి కన్ఫర్మ్ చేయనా? ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా పోలీసుల వరకు వెళ్తాను, ప్రాణాల వరకు తెచ్చుకుంటానంటే నీ ఇష్టం. రండి మేడం. థ్యాంక్స్ చక్రి. అయ్యో, ఇందులో ఏముంది మేడం, మీ సేఫ్టీ నా రెస్పాన్సిబిలిటీ. పదండి.
అక్కడ పెట్టు. ఆంటీ 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 ప్రీతి ఎందుకు అలా అరుస్తోంది? ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్రీతి వాళ్ళ పేరెంట్స్ యుఎస్ నుంచి వచ్చారు. ప్రీతి వాళ్ళ పేరెంట్సా? ఏంటి ఇంత సడన్ గా? హో, అందుకేనా ప్రీతి అంత ఎక్సైట్ అవుతోంది? ప్రీతమ్మ గాని నా మొహం చూసిందంటే ఆ రోజు జరిగింది మొత్తం చెప్పేస్తుంది. శాంతించిన వాగ్దేవమ్మ గారు విశ్వరూపం చూపిస్తారు. అమ్మో, అలా జరగకూడదు. ఉన్న నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కనపడకుండా దూరంగానైనా ఉండాలి. ఆంటీ వాళ్ళకి నేను సర్ప్రైజ్ ఇస్తే మీరు నాకే సర్ప్రైజ్ ఇచ్చారేంటి మామ్? ఇదంతా మీ డాడీ ప్లాన్ ప్రీతి. డైరెక్ట్ చేసింది మాత్రం మీ మామే. మరి ఇందులో అన్నయ్య యాక్షన్ ఏం లేదా? నాకు ఛాన్స్ ఇస్తే ఎక్కడ నీకు లీక్ చేస్తానని భయపడ్డారు. ప్రియదర్శిని, హాయ్. వాగ్దేవి, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. నువ్వెప్పుడు ఫ్యామిలీ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ నీ ఫేస్ లో ఇంత హ్యాపీనెస్ చూస్తుంటే ఆ తేడా చాలా క్లియర్ గా తెలుస్తుంది వాగ్దేవి. ఫ్యామిలీని మిస్ అవ్వడానికి, కలిసి ఉండడానికి డిఫరెన్స్ అదే. యూఎస్లో ఉన్నంతకాలం మీరు మీ ఫ్యామిలీని ఎంత మిస్ అయ్యారో కానీ మీరు ఇండియాకి రాగానే ప్రియా మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అయింది. ట్రూ ఫ్రెండ్షిప్ అంటే అదే విశ్వనాథం గారు. ఇంకెప్పటికీ మిస్ అవ్వకూడదనే వచ్చాను వాగ్దేవి. యా ఐ నో. కూర్చోండి. అందరినీ రమ్మను. అభి, నువ్వేనా? ఏంటి ఇంత సైలెంట్ అయిపోయావు? ఫీల్ ఫ్రీ. యా ఆంటీ. అందరూ నాలా ఉండలేరు కదా ఆంటీ. కూర్చో అభి. ఏమా ప్రియదర్శిని, బాగున్నావా? నమస్తే. బాగున్నారా? బాగున్నానమ్మా. నమస్తే అంకుల్. నమస్తే బాబు, కూర్చోమ్మా. తేజ, వనజ నా పెద్ద కొడుకు, కోడలు. హాయ్ అండి. హాయ్. రాహుల్, మై యంగర్ సన్. హాయ్. 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 ప్రీతి, మై యంగర్ డాటర్. వెల్, దిస్ ఇస్ మై ఫ్యామిలీ. నాకెందుకో వీళ్ళ పరిచయాల వెనక ఏదో అంతరార్థం ఉందనిపిస్తుంది. మీ అందరినీ ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ప్రీతి ఒక్కతే అనుకున్నాం, కానీ మీరు కూడా ఇలా సర్ప్రైజ్ విజిట్ ప్లాన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వీఆర్ లైక్ క్రేజీ ఫ్యామిలీ రాహుల్. రాహుల్, నేను యుఎస్ లో ఉన్నంత కాలం ఏ ప్రాబ్లం లేకుండా వీళ్ళంతా నన్ను సొంత మనుషులా చూసుకున్నారు. సొంత మనిషిలా ఏంటి వాగ్దేవి? మనమంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి అంత అభిమానంగా ఉన్నాం. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ ప్రియదర్శిని. ప్రీతి, రాహుల్ కా ఫోటో చూపించావా? సర్ప్రైజ్ అయ్యాడా, షాక్ అయ్యాడా? ఆ ఫోటో చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఏంటి రాహుల్ అలా చూస్తున్నావు? ఫోటో చూడలేదా నువ్వు? ఏ ఫోటో? నేనేం చూడలేదే. ప్రీతి, రాహుల్కి చూపించలేదా? లేదు మామ్, ఇప్పుడు చూపిస్తా. యా, ఈ ఫోటో నాదే. నీది కాదు, మనది. మన చిన్నప్పటిది. రాహుల్, ఇలా ఇవ్వు.
సేమ్ టు సేమ్ రాహుల్ లాగే ఉన్నాడు. రాహుల్ లానే కాదు, రాహులే. అదే సారీ మేడం. ఆ ఫోటో ఏంటో నేను కూడా చూస్తే బాగుండు. ఆ ఫోటో ఏం చూస్తావులే గాని ఈ ఫోటో కూడా చూడు. అమ్మా, ఈ ఫోటో నేనే తీశాను. బాగా వచ్చింది కదా. ఇవేంటి, మీరు షాపింగ్ చేసేటప్పుడు వీడియోలు కూడా తీశాను. చాలా రోజుల నుంచి మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాను. మొన్న రాత్రి క్లియర్గా కన్ఫర్మ్ చేసుకున్నాను. ఫ్యామిలీ అందరూ ఇలా ఒకే చోటున్నప్పుడు ఈ ఫోటోలు స్పెషల్ షో వేస్తే ఆ కిక్కే వేరు కదా. వద్దమ్మా, మీకు దండం పెడతాను. ఈ ఫోటో ఎవరికి చూపించొద్దు. చూపించకుండా ఫ్రేమ్ కట్టించుకొని దాచుకోమంటావా? పోవే. అమ్మా అమ్మా, ఎక్కడున్నావు ఇంతసేపు? మీ ఫ్యామిలీ అంతా మాకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా, మీ అందరికీ ఒక స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. అది ప్రిపేర్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. గిఫ్ట్ ఏంటి? మేడం బర్త్డే ఫోటోస్ వచ్చాయి. ఓ, అందరూ కలిసి చూడాలని తీసుకొచ్చాను. విత్ యువర్ పర్మిషన్ మేడం. ఓకే, థ్యాంక్స్ మ్యాగీ. ఆంటీ బర్త్డేకి అటెండ్ అవ్వకపోయినా ఫోటోస్ చూసే ఛాన్స్ దొరికింది. అవును, ఫోటోస్ ఎక్కడా? ఫోన్లో ఉన్నాయి. టీవీకి కనెక్ట్ చేసి అందరం చూద్దాం. ఓకే. ఫోటో చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే ఫోటో ఇంకో రేంజ్ లో ఉంటుంది. భగవంతుడా, నువ్వే కాపాడాలి. గాడ్, ఇప్పుడు పవర్ పోయిందేంటి? బావా, జనరేటర్ ఆన్ చేయమని చెప్పండి. చాలా మంచి ఫొటోస్ ఉన్నాయి. అందరూ కలిసి చూడాలని చాలా బాగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. పర్లేదు మ్యాగీ, ఫొటోస్ నీ దగ్గరే ఉంటాయి కదా, తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ప్రియదర్శిని, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అందరం కలిసి స్పెషల్ లంచ్ చేద్దాం. ఓకే ఆంటీ. రండి మామ్, ప్లీజ్. వాగ్దేవి, నిన్ను ఎప్పుడు కలవాలి,
పిల్లల పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడాలా అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు కలిశాను. ఇక ఆ పెళ్లి గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే. నేను మాటిచ్చిన తర్వాత కూడా నీకు నమ్మకం లేదా ప్రియదర్శిని? నమ్మకం అని కాదు, పిల్లలకి కూడా తెలిస్తే మంచిదని. ఒక మంచి అకేషన్ చూసి అఫీషియల్ గా నేను అనౌన్స్ చేస్తాను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ వాగ్దేవి. నా కూతురు ఈ ఇంటి కోడలుగా, నీ కూతురు నా ఇంటి కోడలుగా రావడం నిజంగా మా అదృష్టం, మా పిల్లల అదృష్టం. ఆ అదృష్టంలో మా షేర్ కూడా ఉందని మర్చిపోకు ప్రియదర్శిని. హలో మేడం. పవర్ పోయినందుకు చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అయినట్టున్నావు. కరెంట్ టెంపరరీ, వస్తుంది పోతుంది, కానీ ఈ ఫోటోలు మాత్రం పర్మనెంట్. ఇవెప్పటికీ నా దగ్గరుంటాయి. నిన్ని ఇంటి నుండి కన్ఫర్మ్ గా దూరం చేయడానికి సాయం చేస్తాయి. వద్దమ్మగారు, అంత మాట్లాడకు. నీకు మాట్లాడే అర్హత, బతిమాలే అవకాశం ఎప్పుడో పోయాయి. ముద్దులు పెట్టుకునేంత ప్రేమ ఎలా పుట్టింది మీ మధ్య? ఇంట్లో పని చేసుకునేదానివి నువ్వెలా నచ్చావే మా బావకి? దొంగ పెళ్లి నుండి నిన్ను రామాయణం కాపాడిందేమో, కానీ మా బావతో నడుపుతున్న ప్రేమాయణం నుండి ఎవ్వరూ కాపాడలేరు. ఇన్నాళ్ళు బావతో పెళ్లి కోసం మా అమ్మ అక్కల మీద డిపెండ్ అయ్యాను, కానీ వాళ్ళు చేసిన హెల్ప్ ఏమీ లేదు. అందుకే ఇక నుండి ఏదైనా సరే నేనే సోలోగా హ్యాండిల్ చేసుకుంటాను. సక్సెస్ అయి చూపిస్తాను. పైకి నవ్వుతూ ఉన్నాను కానీ లోపల చాలా టెన్షన్గా ఉంది స్వర్ణ. ఇంట్లో రిలేటివ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ముందు నటించలేక, నిజం దాచలేక పిచ్చెక్కిపోతుంది స్వర్ణ. ఎందుకు నవ్య, ఏమైంది? ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యాక నేను పంపిన మెసేజెస్, చాట్స్, ఫోటోస్ అన్నీ హర్ష ఫోన్లో ఉన్నాయి. వాటిని సోషల్ మీడియాలో పెడతానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. జాగింగ్కి వెళ్ళినప్పుడు నన్ను హెరాస్ చేయబోతే చక్రి అని మా మేనేజర్ వచ్చి సేవ్ చేశాడు. జరిగిందంతా మీ అన్నయ్యకి చెప్పు నవ్య. నో స్వర్ణ, మా అన్నయ్యకి తెలిస్తే ఆ హర్షగాన్ని చంపేస్తాడు. అప్పుడు ఇష్యూ చాలా పెద్దదవుతుంది. మరేం చేయాలనుకుంటున్నావు? హర్ష దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటేనే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. నేను తర్వాత కాల్ చేస్తాను. ఈ ఫోన్ హర్షాది. ఇంకెప్పుడు వాడు మీ జోలికి రాడు. థ్యాంక్ యూ సో మచ్ చక్రి. ఇప్పటి వరకు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుందనని ఒకటి భయం. ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. వాడికి అర్థమయ్యేలా చెప్పాను. ఇక హర్ష గురించి మర్చిపోండి మేడం. నిజంగా నువ్వు చేసిన హెల్ప్కి నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా చాలా థ్యాంక్స్ చక్రి. థ్యాంక్స్ ఎందుకు మేడం, మీరు హ్యాపీగా ఉండండి చాలు. అరే ఏం మేడం, గోరింటాకు ఇలాగే వదిలేశారు? ఇవి ఫ్రెష్గా ఉన్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకుంటే చేతులు బాగా పండుతాయి. అవునా? సరే, నేను పని వాళ్ళకి చెప్తాను.
నవ్య ఏం చేస్తున్నావు? ఏంటివి? గోరింటాకన్నయ్య. ఇవెక్కడివి? క్లీనింగ్ స్టాఫ్ అమ్మాయి తీసుకొచ్చిందన్నయ్య. ఈ మాసంలో అమ్మాయిలు చేతికి గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదంట. మంచిదా? అయితే సరసుకి ఇవ్వాల్సిందే. సరసు చేతికి గోరింటాకు ఎక్సలెంట్గా ఉంటుంది. అన్నయ్య, హ? నవ్య, ఇది నీ ఒక్కదానికేనా? ఏ నీకు కూడా కావాలా? నాకెందుకులే. మరి ఎవరికి? నీ మొహానికి. నేనేదో క్యాజువల్గా అడుగుతుంటే నువ్వు నీ డౌట్లు.